మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి సమాచారం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రాణి, ఏదైతే మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందో దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తక్షణమే సంఘటనా స్థలానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బయలుదేరారు. ఏదైతే ఇవాళ మంత్రివర్గ సమావేశం ఉండటంతో మంత్రివర్గ సమావేశం కోసం అమరావతి వచ్చిన మంత్రి ప్రమాద సంఘటన వివరాలు తెలిసిన వెంటనే ఆయన నేరుగా విజయవాడ నుంచి ఇప్పుడే మార్కాపురం హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తున్నారు. ఏదైతే ఇది తెలంగాణ రాష్ట్రంలో నుంచి నిర్మల్ నుంచి ఇటు నెల్లూరు వస్తున్న బస్సుగా దీన్ని గుర్తించారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ప్రాథమికంగా 10 మంది సజీవ దహనం అయ్యారని చెప్పి సమాచారం వస్తున్న ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఏదైతే నిద్రమత్తులో ఈ ఘటన ప్రయాణికులందరూ నిద్రమత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడంతో వారు బయటికి రావడానికి వీలు లేకుండా అయిపోవటం, ఇలా మంటల్లో కాలిపోవటం వంటి జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. ఈ టిప్పర్ ఢీకొన్న ఘటనలో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘటనకు సంబంధించి వెంటనే పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఏదైతే గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయం పైన కూడా ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తనకు రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ మొత్తం గాయపడిన వారిలో 29 మందిని 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లుగా అధికారులు సీఎంకి నివేదించారు. అటు ప్రభుత్వ వర్గాలు కూడా ఈ ట్రావెల్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది సేకరిస్తుంది. అటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వీటిని అధికారులతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవలు పర్యవేక్షించడం, కొందరు మంత్రులు కేబినెట్ సమావేశం వదిలి నేరుగా సంఘటనా స్థలానికి అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ లేకపోతే మంత్రి కానీ వీరంతా కూడా నేరుగా ఘటనా స్థలానికి వెళ్లేలాగా బయలుదేరడం కూడా జరిగింది. రాని క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఆ వివరాలు ఏంటి కృష్ణ? ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకు తగ్గట్లుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మొత్తం ప్రయాణికులు ఎక్కువ మంది ఉండటంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ కూడా అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచేలాగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలాగా అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందేలాగా కూడా పర్యవేక్షిస్తుంది. అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు తనకి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాని బస్సు పూర్తిగా దగ్ధమవడంతో బస్సు నెంబర్ కూడా పూర్తిగా గుర్తుపట్టలేనట్టుగా అయింది. అయితే హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు అని చెప్తున్నారు కృష్ణ. ఆ ట్రావెల్స్ యాజమాన్యం దగ్గర లిస్ట్ ఏమన్నా ఉందా? ఎంతమంది ప్రయాణించారు, ఎవరెవరున్నారు, ఏంటి వివరాలు ఏమన్నా వాళ్ళ నుంచి సేకరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? రవాణా శాఖ అధికారులు కూడా మంత్రి ఆదేశాల మేరకు వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న బస్సు కావడంతో అక్కడ వారితో సంప్రదించి వివరాలు తీసుకునే పనిలో ఉన్నారు. మొత్తం ఇది ఎక్కువ మంది ప్రయాణికులు కూడా నెల్లూరు ప్రాంతానికి ఇది నెల్లూరు వరకు వెళ్తున్న బస్సు కాబట్టి నెల్లూరు ప్రాంతానికి చెందిన వారు ఉన్నారా లేకపోతే అటు నిర్మల్ నుంచి వస్తున్న వారు ఉన్నారా అన్నది వివరాల సేకరణలో ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రయాణికుల వివరాలు వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉంది. రాని అది జాతీయ రహదారి, ఇంకా మంటలు అలాగే కాలుతూనే ఉన్నాయా? వాటిని క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన బస్సు అయితే పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతానికి మంటలను అయితే అదుపు చేశారు. అయితే చాలా మంది అంటే హృదయ విదారకర దృశ్యాలు అనేది కనపడుతూ ఉన్నాయి. ప్రయాణికులు బయటికి రావడానికి వీలు లేక అద్దాల వద్ద అలా కాలి బూడిదైపోయిన కొన్ని దృశ్యాలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడ ట్రాఫిక్ నియంత్రించే పనులు కూడా ఉన్నారు. ఎందుకంటే వారిని ఆసుపత్రికి తరలించాలన్నా లేకపోతే క్షతగాత్రులని వివిధ ఆసుపత్రులకు తరలించాలన్నా అక్కడ రహదారి మార్గం అనేది సుగమం చేయాల్సి ఉంది. దీంతో అక్కడ ప్రమాద సంఘటన స్పాట్ పక్క జరిపి
ఉన్న వాహనాలన్నింటినీ క్లియర్ చేస్తూ, ఎందుకంటే అక్కడ ఆసుపత్రికి తరలించాల్సిన అంబులెన్స్ రావాల్సి ఉంటాం, అంబులెన్స్ లో వాటిని ఎక్కించుకుని మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉన్న పరిస్థితులు కావడంతో రహదారి ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ఎక్కడికక్కడ ఈ రహదారి భద్రతా విభాగం అనేది పర్యవేక్షిస్తుంది. కొంతమంది బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారంటున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదో కూడా పాపం వాళ్ళకి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ బస్సు నెంబర్ కూడా కాలిపోయింది. దానికి సంబంధించి ఆ బంధువులు ఏమంటున్నారు అసలు కృష్ణ? అంటే పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం మొత్తం మాత్రం ఈ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటి అనే వివరాలు సేకరించే పనిలోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ వివరాలు వస్తాయి. దానికి సంబంధించి బంధువులకు కూడా సమాచారం ఇస్తారు. అంటే కొన్ని గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉండటంతో వారిని గుర్తించడానికి దానికి సంబంధించి పోస్ట్ మార్టం కానీ లేకపోతే ఈ DNA పరీక్షల ఆధారంగానే గుర్తించే అవకాశాలు అవి ఉంటాయి. దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం మాత్రం బంధువులు సమయం పాటించాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి వారికి ఈ ఘటన నుంచి వీలైనంత త్వరగా ఎలా వారికి ఉపశమనం కలిగించాలి, లేకపోతే వారికి సమాచారం చేరవేయటం కానీ వీటిని చేరవేయటానికి స్వయంగా మంత్రిని ప్రభుత్వం ఆదేశించడంతో మంత్రి బయలుదేరి కూడా అక్కడికి వెళ్తున్నారు. ఆయన అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా రవాణా శాఖ అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆదేశించడం జరిగింది. అలాగే అటు పోలీస్, రవాణా, R&B ఈ 3 శాఖలు కూడా సమన్వయంతో, వైద్య ఆరోగ్యం ఈ 4 శాఖలు కూడా సమన్వయంతో పనిచేసేలాగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందుకు అనుగుణంగానే అటు ఆసుపత్రులను అందుతున్న వైద్య సేవల మీద వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించడం కానీ, ఈ రహదారి క్లియరెన్స్, అలాగే ఈ ట్రావెల్స్ బస్సు చెందిన ప్యాసింజర్స్ లిస్ట్ తెప్పించడం కానీ వీటికి సంబంధించి రవాణా శాఖ, అలాగే రహదారి భద్రతకు సంబంధించి ట్రాఫిక్ క్లియరెన్స్ R&B కూడా పర్యవేక్షిస్తుంది. మొత్తంగా మరి కాసేపులో అసలు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమందిని ఆసుపత్రులకు తరలించాలనే వివరాలు మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ కృష్ణ.